రెండు స్ట్రాటజిక్ మెజర్స్ అంటారు. టాక్టికల్ మెజర్స్ అంటే ఇప్పుడు ఏం చేయగలమో అవి చేస్తాం మనం. స్ట్రాటజిక్ మెజర్స్ అన్నవి రాబోయే 2-3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా ఏం దెబ్బ కొట్టాలో అది కూడా చేయబోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు తీసుకున్న మెజర్స్ అన్ని కూడా టాక్టికల్ మెజర్స్, ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ నొప్పి వచ్చేటువంటి స్థితి మనకి తీసుకొచ్చాం. దీర్ఘకాలీనంగా ఆ సింధు జలాలు ఏవైతే ఉన్నాయో, సింధు నది కావచ్చు, ఝేలం మన వితస్తా నది కావచ్చు, మనకు చంద్రభాగా నది కావచ్చు, ఇవన్నీ కూడాను, ఈ నదులన్నీ కూడాను క్రమేపీ మనం మళ్లించి మన పంజాబ్ హర్యానా గుండా ఇతరత్ర దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాబోయే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయబోతున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ తోటి యుద్ధం అన్నది ఏదో ఈ రోజు 2 స్ట్రైకులు చేయంగానే 4 రోజుల్లో అయిపోయేటువంటి విషయం కాదు. ఇది కొన్ని సంవత్సరాలు వాళ్ళతో పోరాటం చేయాలి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అన్నటువంటి ఆలోచన మీద మనం దాడి చేయాలి. కాబట్టి ఇప్పట్లో అయిపోయేటువంటిది కాదు. 2 సర్జికల్ స్ట్రైక్ చేయగానే బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రాన వాడేమైనా ఆపారా? మళ్ళీ వచ్చారు కదా. ఊడి సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రం ఆగారా? ఆగలేదు కదా. కాబట్టి పాకిస్తాన్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తాము. కాబట్టి ఇది ఈ రోజు ఆగేటువంటి యుద్ధం కాదు. ఇది ఏదో 2 బాంబులు వేసి 9 ప్రాంతాల్లో వేసినటువంటి బాంబుల వల్ల ఏదో మనం చాలా అచీవ్ చేసాం అనుకోవడం చాలా తప్పు. మనం దీర్ఘకాలీనంగా వాళ్ళని కొట్టబోతున్నాం. మనము ఎన్నో అంశాల్లో కొట్టబోతున్నాం. మనము వాళ్ళని కంప్లీట్ గా నిస్తేజం చేసి, నిర్వీర్యం చేసి, శక్తిహీనులను చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మనము చాలా విధాలుగా వాళ్ళని మనం టార్గెట్ చేయబోతున్నాం, దిగ్బంధనం చేయబోతున్నాం. మనము గతంలో ఏదో ఒక దాడి చేసి వచ్చేసి మనం ఊరుకున్నాం, అలా కాదు. ఈసారి మొత్తం హోల్ దేశం అంతా కూడా వాళ్ళని ఇప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అన్ని యాంగిల్స్ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తాం. కాబట్టి ఇది ఈ రోజు అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ యుద్ధము, ఈ కాల్పులు ఇవి ఆగిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్కి నొప్పి కలిగించే దిశగా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వాళ్ళకు ఇటువంటి దెబ్బలు తగిలే దిశగా మనం చూస్తున్నాము. అంతేకాదు మనకు కాబుల్ నదిని కూడా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఆపేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం ఆల్రెడీ మన ఆఫీసర్ వెళ్ళి మాట్లాడొచ్చారు అక్కడ. భారతదేశం నుంచి వచ్చే నీళ్లే కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న నీళ్లను కూడా ఆపేసేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా నిష్కృతి లేకుండా చాలా దీర్ఘకాలీనంగా మనం టార్గెట్ చేయబోతున్నాం. మీరు చెప్పినట్లుగా 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చే సమయంలో అప్పుడు సిక్కులను టార్గెట్ చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. తర్వాత 2019లో ఆర్మీ వాహనాలను, ఆర్మీ సైనికులను టార్గెట్ చేసుకుని పుల్వామాలో దాడి జరిగింది. ఆ 2 సంబంధించి ప్రతీకార దాడి తీసుకున్నారు. ఇప్పుడు కూడా పుల్వామా తర్వాత పెహల్గాం దాడికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రతీకార దాడి తీర్చుకుంది భారత్. అంటే ఈ మూడింటిని ఏ విధంగా చూడాలంటారు? ప్రతీకార దాడి కంపల్సరీ ఉందంటారా? ప్రభుత్వం చెప్పట్లేదు, మీరంటున్నారు. వాళ్ళని మేము న్యాయం ఇచ్చే దిశగా, వాళ్ళని శిక్షించే దిశగా మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రతీకార దాడులు అనడం చాలా తప్పిది. మనం ఎవరు ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళని శిక్షించే దిశగా మనం టార్గెట్ చేస్తున్నాం. ఈవెన్ పెహల్గాంలో జరిగినప్పుడు, పుల్వామాలో జరిగినటువంటి దాడికి కూడా బాలాకోట్ లో ఈ యొక్క పుల్వామాని ఎవరైతే ప్రేరేపించి దాన్ని ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపించి ఈ మొత్తం చర్యకి కారకులు ఎవరున్నారో వాళ్ళని కూడా బాలాకోట్ లో ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ ని టార్గెట్ చేశాం మనం. కాబట్టి ఇదేదో మన ప్రతీకార చర్య కాదు. మనం చేస్తున్నదంతా కూడాను ఎవరు ఈ దోషులో వాళ్ళని శిక్షించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భారతదేశం అన్నది ఇంతవరకు కూడాను చాలా రెస్ట్రైన్డ్ గా, చాలా సంయమనం పాటిస్తూ మనం చర్యలు మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ సమయం ఉంటుందా లేదా అని చెప్పడం చాలా కష్టము. గతంలో మనం ఊరి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేసాము. తర్వాత బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాము. రెండో దాంట్లో ఇంటర్నేషనల్ బోర్డర్ దారి కొట్టొచ్చాము. ఈ రోజు 9 ప్రాంతాల్లో దాడులు చేసాం మనం. ఇలా మనం కూడా ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాం. రేపటి రోజు ఇటువంటి ఘటనలు ఇంకా చేయడమో లేదా దీన్ని ఇంకా కొనసాగించే దిశగా వాళ్ళు చేస్తే గనక ఇంకా పెద్ద ఎత్తున ఇంకా వాళ్ళ పెషావర్, తర్వాత బలూచిస్తాన్, ఎక్కడెక్కడ వీళ్ళు దాచిపెట్టుకున్నారో వీళ్ళ అసెట్స్, న్యూక్లియర్ అసెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వాటిని కూడా మనం టార్గెట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మనం చేసిన దాడికి ప్రతి దాడి పాకిస్తాన్ ఏ యాంగిల్లో చేస్తుందో దాని ఆధారంగా నెక్స్ట్ స్టెప్ మనం ఎలా చేయాలని అప్పుడు నిర్ణయిస్తాం మనం. రైట్ సార్, ఇక పాకిస్తాన్ ఏదైతే టర్కీ కానీ, చైనా, అలాగే ఇరాక్, ఇరాన్ కి సంబంధించి మద్దతు కూడగడుతోంది. ఇటు భారత్ మాత్రం సింగిల్ గా వెళ్తుంది. కానీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, ఇది ఏ విధంగా చూడాలంటారు? దౌత్యపరంగా భారతదేశం చేయాల్సింది చేస్తున్నాం మనము. అన్ఫార్చునేట్ గా దానికంటే 2 రోజుల ముందర సర్గే లావ్రోవ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, రష్యన్ ఫారెన్ మినిస్టర్ మన జయశంకర్ గారితో మాట్లాడినప్పుడు యుద్ధం మానేయండి, డిఎస్కలేట్ చేయండి, అంతవరకు తీసుకెళ్ళకండి అని మనకు వాళ్ళు ఈవెన్ రష్యా నుంచి కూడా మనకు
ఒక విధమైనటువంటి నీతి సూత్రాలు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనం రష్యా మీద మనం కోపంగా ఉన్నామని అర్థం చేసుకొని వ్లాడిమిర్ పుటిన్ స్వయాన ఫోన్ చేసి లేదు లేదు మేము ఈ పక్షానే ఉన్నామని సంజాయిషి ఇవ్వవలసినటువంటి పరిస్థితి రష్యాకు వచ్చింది. కాబట్టి యుద్ధం అంటూ వస్తే కనుక ఎవరు మన మిత్రులో ఎవరు మన శత్రువులో చెప్పడం చాలా కష్టము. ఈ రోజు మన మిత్రులు అనుకుంటున్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తించవచ్చు. కాబట్టి మన యుద్ధం మనమే చేయాలి. కానీ దౌత్యపరంగా మనం చేయాల్సిన అన్ని చేస్తున్నాము. గల్ఫ్ దేశాలు కావచ్చు, లేదా మనకు అమెరికా వెస్టర్న్ దేశాలు కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళందరితోటి మనం చర్చిస్తున్నాము. మనం ఏం చేయదలుచుకున్నామో అది చెప్తున్నాం, వాళ్ళకు చేసి తీరుతామని చెప్తున్నాం. కానీ వాళ్ళందరికీ భయం ఏంటంటే ఇది న్యూక్లియర్ యుద్ధంగా తయారవకుండా ఆపాలి అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. చూద్దాం నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఏ దిశగా వెళ్తుందో. ఉంటానండి. నమస్తే. రైట్ గా వాణిజ్య పరంగా చూసుకుంటే చైనాతో అన్ని వాణిజ్య కార్యకలాపాలు కానీ వ్యాపార కార్యకలాపాలని భారత్ తో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యుద్ధానికి విషయానికి వస్తే మాత్రం పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఉంది సార్. రైట్ మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఇటు త్రివిధ దళాలను భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మహిళల సింధూరాన్ని వారు తుడిచేశారో అదేవిధంగా అదే పేరుతో ఆ సింధూరు తిలకం పేరుతోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో రాత్రి అటాక్ జరిగింది. 1:28 1:44 అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా ఎజెండాగా తీసుకుని భారత ప్రభుత్వంగా ఇటు త్రివిధ దళాలకు సంబంధించిన వాయుసేన అటాక్ చేసింది. దీంట్లో వాయుసేన కీలక పాత్ర పోషించిందని ప్రధానంగా చెప్పాలి. దీంట్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని అటాక్ చేయడంతో దాదాపు 30 మందికి పైగా కూడా ఉగ్రవాదులు అక్కడ ఆ స్థావరాల్లో ఉన్న ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 50 మందికి పైగా కూడా గాయాలనేది కూడా తెలుస్తుంది. కానీ అంతమంది చనిపోలేదు, కేవలం 12 మంది చనిపోయారనేది సమర్థించుకునే ప్రయత్నం అయితే పాకిస్తాన్ సైన్యం చేస్తోంది. దానికి సంబంధించి ప్రధానంగా పాకిస్తాన్ కూడా తిరిగి అటాక్ చేసే ప్రయత్నాల్లో యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చైనా పక్షంలో వారు అసమర్థ సైన్యం కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచం దీనికి ప్రతీకారంగా దాడి చేసే యోచనలు అయితే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ చీఫ్ అలాగే పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు 2 రోజుల క్రితమే షహబాజ్ షరీఫ్ తన సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారు. యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది దానిపై కూడా అతనితో ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై నవాజ్ షరీఫ్ తో కూడా షహబాజ్ షరీఫ్ భేటీ అయి చర్చించారు. దానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు కానీ ఆయన కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఆ విధంగా కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఇది ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ లో ప్రధానంగా నిర్ణయాలు తీసుకునేదంతా కూడా ఆర్మీ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది, పాకిస్తాన్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు కూడా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం చేయాలి కాబట్టి భారత్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు భారత్ ఎటు నుంచి ఎటువైపు దాడి చేస్తుంది అనేది ఈ అంచనాలు భారత్ నిర్ణయాలను వారు అంచనా వేయలేకపోతున్నారు. అసలు ఊహకు అందని విధంగా కూడా రాత్రి అటాక్ జరిగింది. అసలు కోలుకోలేని దెబ్బ కొట్టినట్టు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. 9 స్థావరాలపై 5 ప్రాంతాల్లో దాడి చేసిన నేపథ్యంలో వారు ఇప్పటికీ కోలుకోలేదు. అంటే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. 1:28 అంటే ముందుగానే పథకం ప్రకారం భారత్ ప్లాన్ చేసుకుంది. ఊహించని విధంగా దెబ్బ కొడతామంది. అలాగే ఎవరు ఊహించిన విధంగా అక్కడ దెబ్బ కొట్టి చూపించింది. దానిలో భాగంగా 9 స్థావరాలపైన 5 ప్రాంతాల్లో దాడి చేశారు. అనేక మంది గాయపడ్డారు. ఆ స్థావరాలను కూడా మట్టు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార దాడులు కూడా ప్రారంభించింది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో సివిలియన్స్ 3 చనిపోయినట్లు కూడా కొంచెం సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది ప్రభుత్వం నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరికైతే బంకర్స్ ఉన్నాయో ఆ బంకర్స్ లో అందరూ కూడా వెళ్ళి తలదాచుకోవాలి. ఎవరు కూడా ప్రభుత్వం మరొక సూచన చేసే వరకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దనేది కూడా భారత ప్రభుత్వం కానీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చెప్తోంది. ఎక్కడికక్కడ ఆర్మీ భారీగా మోహరించారు. ప్రతి ఒక్క ఇళ్ల వద్ద కానీ ప్రతి ఒక్క చెక్ పోస్ట్ వద్ద వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు రాకపోకలు కానీ దారి మళ్లింపు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరిని ఈ సరిహద్దు ప్రాంతాల వైపు కానీ జమ్మూ కాశ్మీర్ లోని అటాక్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కుప్వారా కానీ, పూంచ్ కానీ, యూరి సెక్టర్, బారాముల్లా సెక్టర్ ఇటువంటి ప్రాంతాల్లో, బండిపుర కానీ, ట్రెక్బిల్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎవరు కూడా రావద్దు, రాకపోకలు సాగించొద్దు. ఇప్పుడు యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇళ్లకే పరిమితం కావాలి. అందరూ కూడా ఇళ్లలో నుంచి బంకర్స్ ఎవరికైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ లో ఆ బంకర్స్ లకు వెళ్లారు, టన్నెళ్లకు వెళ్లి వారు ఆశ్రయం పొందాలి. అక్కడే ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడే ఉండాలనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు పాకిస్తాన్ కూడా గత వారం రోజుల క్రితం 13 నియోజకవర్గాలకు ఏదైతే పాకిస్తాన్ భారత్ బోర్డర్ సరిహద్దులో ఉన్న 13 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి 2 నెలలకు సరిపడా రేషన్ అంతా కూడా మీరు ముందే సమకూర్చుకున్నట్టు కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేశారు. మరొక ఒక బడ్జెట్ ను కూడా 100 కోట్ల బడ్జెట్ ను కూడా వారు సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి అంటే భారత్ ఎటు నుంచి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో ఊహించని నేపథ్యంలోనే వారు ముందుగానే ఆ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.